మిత్రులకి వందనాలు. మనకు ఎట్టకేలకు ఈ గురుకుల రిక్రూట్మెంట్స్ లోపల మూడోసారి అంటే ఇది ఒక మూడో కేసు. నేడు మళ్ళీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఈ తెలంగాణ ప్రభుత్వానికి మరియు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ ట్రైబ్ వాళ్ళకి ఏవైతే నాన్ జాయినింగ్ పోస్టులు ఉన్నాయో, తర్వాత రీలింగ్విష్మెంట్ ద్వారా ఏర్పడినటువంటి పోస్టులు, రెండు రకాలుగా ఏర్పడినటువంటి పోస్టులు ఫాలోఅవుట్ వేకెన్సీస్లను డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ లోపల ఏ కేటగిరీలలో అయితే వేకెన్సీలు వస్తాయో వాటిలలో భర్తీ చేయాలని ఈరోజు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జి శివశంకర్ గౌడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ 2 others ఈ కేసు ఇష్యూ లోపల ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీని మీద అసలు ప్రధానంగా ఇప్పటికే గతంలో 2 కేసుల మీద తీర్పులు రావడం జరిగింది. ఇది మూడో కేసు. ప్రధానంగా 3 కేసులు ఈ రిలింగ్విష్మెంట్ పోస్టులు మరియు నాన్ జాయినింగ్ పోస్టులు భర్తీ చేయాలని గౌరవ హైకోర్టును అభ్యర్థులు సంప్రదించడం జరిగింది, ఛాలెంజ్ చేయడం జరిగింది. దాని మీద స్పందిస్తూ హైకోర్టు ఇప్పటికే 3 ఉత్తర్వులు, ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే 2023 లోపల గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు దాదాపుగా 9,210 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దాని లోపల డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, తర్వాత పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్స్, ఇట్లా ఈ విధంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు ఉండేటివి. వీటి లోపల రిక్రూట్మెంట్ ఏం చేసిందంటే కొంత వేగిరవంతంగా ప్రభుత్వ ఆదేశాలు మరియు అప్పుడు గురుకుల బోర్డు కూడా స్పీడ్గా చేయడము, తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడము, మరి సాధ్యమైన తొందరగా భర్తీ చేయాలనే ఆలోచనతో భర్తీ చేయడం వల్ల ఒకే అభ్యర్థి 2 పోస్టులకు 3 పోస్టులకు ఇట్లా ఎంపిక కావడం జరిగింది. దాని మీద అభ్యర్థులు ఇమీడియట్గా ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి, పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి, ఇతర మంత్రులకు అందరికీ కూడా, ఉన్నతాధికారులు కూడా విన్నవించినా కూడా లాభం లేకపోయింది. అదేవిధంగా చివరికి ఈ అశోక అకాడమీ అశోక్ సార్ కూడా వారు కూడా అమలు నిరాదీక్ష చేయడము, తర్వాత అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలవడం జరిగింది. వాళ్ళు పరిశీలిస్తాం, ఎగ్జామిన్ చేస్తామని చెప్పినప్పటికీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకొని కారణంగా చాలామంది అభ్యర్థులు పిటిషనర్స్, కొంతమంది పిటిషనర్స్ ఉన్నా కూడా అభ్యర్థులు అనేక మంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. మిగిలే పోస్టులను తప్పకుండా భర్తీ చేయాలని. ఈ సందర్భంగా ఈ 3 కేసులలో తీర్పు హైకోర్టు చెప్పడం జరిగింది. ఫస్ట్ కేసు తూము విజయ మనోహర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది మార్చి 26వ తారీఖే జడ్జిమెంట్ ఇంటరిమ్ ఆర్డర్ రావడం జరిగింది. దీని లోపల అడ్వకేట్స్ హిమాంగ్ని సంఘి మరియు సీనియర్ అడ్వకేట్ రఘు గారు అటెండ్ కావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఈ కొంగరి రాజేశ్వరి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఈ డబ్ల్యూపీ నంబర్ 9604. ఇది మొన్న 16/4/2024 ఆ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్ ఈ సుంకర చంద్రయ్య గారు అటెండ్ కావడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి తీర్పు లోపల కూడా సుంకర చంద్రయ్య గారే అటెండ్ అయ్యి ఈ మధ్యంతర ఉత్తర్వులు రావడానికి ప్రయత్నం చేశారు. గౌరవ హైకోర్టు ఈ అడ్వకేట్స్ యొక్క సబ్మిషన్స్ని, తర్వాత గవర్నమెంట్ చెప్పినటువంటి వాదోపవాదనలు కూడా విన్న తర్వాత తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంగా ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఆర్ట్స్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే అది నోటిఫికేషన్లో తెలుగు మరియు ఇంగ్లీష్లో చెప్పిండ్రు, పరీక్ష పెడతామని చెప్పింది, కానీ ఇంగ్లీష్లో పెట్టడం వల్ల ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా హైకోర్టు ఫైనల్ ఆర్డర్ను ఇవ్వడం జరిగింది. అది ఏప్రిల్ 4, 2024 రోజు ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జి వినోద్ వర్సెస్. అయితే ఈ అంశాలు అసలు హైకోర్టు ఎలాంటి వాటి మీద ఉత్తర్వులు ఇస్తుంది, ఎలాంటి నోటిఫికేషన్ ప్రకారం ఉన్నప్పటికీ మరి అన్ని విషయాలలో హైకోర్టు స్పందించడం లేదు కదా అనేది కూడా కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు. ఈ సందర్భంగా ఈ మధ్యంతర ఉత్తర్వులు వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు సార్. ఇక గురుకుల వాళ్ళు కూడా ఎలాంటి స్పందన లేదని ఒక అంశం. ఒకవేళ 1:2లో అటెండ్ కాని వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు అవకాశం వస్తుందా లేదని కొంతమంది అభ్యర్థులు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా నాన్ లోకల్ నేను జాయిన్ అయినాను, మరి లోకల్కి ఈ రీషఫ్లింగ్ కనుక జరిగినట్లయితే ఈ ఫాలోఅవుట్ వేకెన్సీస్లలో అన్ని రీషఫుల్ అవుతాయి. 1:2 అంతా రివ్యూ అవుతుంది, 1:1 రివ్యూ అవుతుంది. ఎక్కడెక్కడైతే ఆ పోస్టులు మిగిలే అవకాశం ఉందో, ఫాలోఅవుట్ వేకెన్సీలో వస్తాయో ఆ కేటగిరీలలో మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ లోపల వాళ్ళ చేత భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మాకు అవకాశాలు వస్తాయని కొంతమంది అభ్యర్థులు, కొంతమంది అంటే ఈ అంశాల మీద నేను చెప్పే ముందు
విద్యార్థులకు, అభ్యర్థులకు, మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రుల గ్రూపులలో షేర్ చేయాలని తెలియజేస్తూ ఈ మొత్తం ఈ టోటల్ ఈ ఇచ్చినటువంటి 3 మధ్యంతర ఉత్తర్వులలో గౌరవ హైకోర్టు చెప్పింది ఏంటంటే ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇది 2017లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ విద్యుత్ సంస్థలలో జరిగినటువంటి ఇట్లనే అక్కడ కూడా ఇదే సేమ్ ఒకేసారి ఒకే డేట్లలో సబ్సిక్వెంట్గా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఒకేసారి డిఫరెంట్ రిటర్న్ టెస్టులు పెట్టడం, ఒకేసారి భర్తీ చేయడం వల్ల ఈ ఫాలోడ్ వేకెన్సీస్ వచ్చినాయి. దాని లోపల ఈ జియో 81 అడ్డొచ్చింది. అంటే జియో 81 ఏం చెప్తుందంటే నాన్ జాయినింగ్ పోస్టులను భర్తీ చేయరు ఒకటి, ఒకవేళ ఫిలప్ చేసే వేకెన్సీస్ కూడా నోటిఫైడ్ వేకెన్సీస్ కంటే దాటవద్దు. సపోజు ఇప్పుడు మన గురుకుల బోర్డు వాళ్ళు 9,210 పోస్టులు నోటిఫై చేసింది. ఈ పోస్టులను మించి ఫిలప్ చేయడానికి లేదు. ఈ నోటిఫికేషన్ లోపల ఎంపిక ప్రక్రియ లోపల అన్ని పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని అది ఆ జియో చెప్తా ఉన్నది. ఈ జియో 544 ఏమో రీలింగ్విష్మెంట్, అంటే ఒక అభ్యర్థి రీలింగ్విష్మెంట్ ఇచ్చిన తర్వాత అంటే 2 ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతాడు, ఒక ఉద్యోగాన్ని నాకు అవసరం లేదని రిలీంగ్విష్మెంట్ రాసిస్తాడు, నాకు అవసరం లేదని. ఆ పోస్టును కూడా ఫాలోడ్ వేకెన్సీ కింద చూసుకొని నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఫిలప్ చేస్తాం, కానీ ఈ రిక్రూట్మెంట్లో చేయమనేది ఈ జియో చెప్తా ఉన్నది. ఈ 2 జియోలు కూడా అడ్డుగా ఉండే వాటన్నిటిని కూడా కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తూ సుప్రీంకోర్టు 2017లో ఒక తీర్పు ఇచ్చింది. అదేవిధంగా 2002లో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి కానిస్టేబుల్ నియామకాలలో కూడా 2022లో ఈ జియోలను కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తూ ఈ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ అన్ఎంప్లాయీస్ అంటే నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద మొత్తంలో వేకెన్సీలను పెట్టి ఆ జియోలు ఉన్నాయి అడ్డున్నాయని చెప్పి ఖాళీలు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి నెక్స్ట్ డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి ఏ కేటగిరీలలో ఖాళీలు ఏర్పడుతూ ఉన్నాయో ఆ కేటగిరీలలో అదే కమ్యూనిటీ అదే కేటగిరీ చెందినటువంటి వాళ్ళ అభ్యర్థుల చేత నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్లతోటి భర్తీ చేయాలని చెప్పడం జరిగింది. ఇట్లా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పరిగణలో తీసుకొని ఇవాళ తెలంగాణ హైకోర్టు గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరి వీటి మీద అభ్యర్థులు నా అంచనా ఏంటంటే తప్పకుండా హైకోర్టు ఉత్తర్వులు కాబట్టి నియామక సంస్థలు కానీ ప్రభుత్వం కానీ పాటిస్తుందని మనం భావించాలి. ఒకవేళ పాటించకపోతే దాని మీద మళ్ళీ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అవుతుంది, లేదా వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారు, దాని తర్వాత సుప్రీంకోర్టు దాకా. ఇక న్యాయ పోరాటం అంటే ఒకసారి మొదలుపెట్టిన తర్వాత న్యాయం జరిగేంత వరకు కూడా అభ్యర్థులు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా అట్లే చేసింది. ఏంటంటే ఈ కానిస్టేబుల్ నియామకాలలో చాలామంది కొన్ని పోస్టులు 700, 800 సుమారుగా మిగిలిపోయింటే ఆ పోస్టులలో నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్లను భర్తీ చేయాలంటే వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఇదే ఈ జియోలను అడ్డు చెప్పేసి సింగిల్ బెంచ్కి వెళ్ళారు, అక్కడ ఓడిపోయారు, డివిజన్ బెంచ్కి వెళ్ళారు, అక్కడ ఓడిపోయారు, చివరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు మొట్టికాయలు వేస్తూ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద అన్ఎంప్లాయీస్ మీరు ఇమ్మీడియట్గా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఆపరేట్ చేసి రిక్రూట్మెంట్ చేసి ముంజా ప్రవీణ్ కేసులో చెప్పిన విధంగా ఫిలప్ చేయమని చెప్పారు. దాని ప్రకారంగా భర్తీ జరిగినట్టు కూడా నాకు సమాచారం ఉంది. ఏదేమైనా కూడా అందరికీ అవకాశం వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా మనం అప్పుడే చెప్పినాము, మొదట్లో నేను చేసిన వీడియోలనే దాదాపు 2000 పోస్టులు రిలింగ్విష్మెంట్ అంటే ఫాలోఅవుట్ వేకెన్సీస్ వస్తూ ఉన్నాయి అని అనుకున్నాము. అదే పద్ధతిలో మరి అనధికారికంగా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే దాదాపు 1800, 1700 పోస్టులు కూడా వాళ్ళ ఒక 1700 మంది, 1800 మంది నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్కి న్యాయం జరిగే అవకాశం ఉంది. 1:2లో అటెండ్ కాకుండా మీ కేటగిరీలో కనుక వేకెన్సీలు ఉన్నట్లయితే మీకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. దీని ముందు ఏం చేస్తారంటే ప్రభుత్వము అంటే రిక్రూట్మెంట్ బోర్డు గురుకుల బోర్డు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాసే అవకాశం ఉంది. ఈ విధంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలన్నా లేదా ఏ విధంగా చేయాలని దాని మీద వాళ్ళు తప్పకుండా ఒక లెటర్ రాస్తారు. దాని మీద గవర్నమెంట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ప్రాసెస్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు జూన్ వస్తుంది సార్, జూలై వస్తుంది, మరి ఏంటి పరిస్థితి అంటే ఏముండదు. ఆలస్యమైన ఏదైనా కోర్టు ఆదేశాలు కాబట్టి ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందనే భావిద్దాం. కొంచెం వెనక ముందైనా కూడా మీ సోదరులకు మీ మిత్రులకు న్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలనేది నా యొక్క విజ్ఞప్తి. ఇక్కడ మనోహర్ అండ్ 20 అదర్స్ పిటిషనర్స్ ఉన్నారు. ఇక్కడ సింగిల్ పిటిషనరే రాజేశ్వరి గారు, అదేవిధంగా ఇక్కడ శివశంకర్ గౌడ్ వీళ్ళు ఒక 3 పిటిషనర్స్ ఉన్నారు.
ఇది పిటిషనర్లకైనా అందరికీ అనేది కూడా చాలామంది సందేహం అడుగుతూ ఉన్నారు. నా అంచనా ప్రకారం ఏంటంటే ఇది పిటిషనర్స్కి అని వీళ్ళ కోసమే ఇంప్లిమెంట్ చేసేటువంటి పాలసీ అయితే కాదు. ఇక ఒక కామన్ పాలసీ, కామన్ డిసిషన్, అంటే ఉమ్మడి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరికీ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నదనేది నా అభిప్రాయం. మరి ఇక్కడ ఆర్ట్స్ టీచర్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద మరి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అప్పీల్కి వెళ్తుందా లేదా అనేది మనకు తెలియదు. ఇక్కడ చెప్పిన అంశం ఏంటంటే నోటిఫికేషన్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో పరీక్షను పెడతామని చెప్పారు, కానీ కేవలం ఇంగ్లీష్ మాత్రమే ఇచ్చిండ్రు, తెలుగులో పెట్టలేదని చెప్పేసి ఆ పిటిషనర్ యొక్క అభ్యర్థన. దాని మీద హైకోర్టు స్పందిస్తూ ఎప్పుడైనా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ మీరు నోటిఫికేషన్లో ఇంగ్లీష్ మరియు తెలుగులో ఎగ్జామ్ పెడతా అని చెప్పి పెట్టకపోవడం తప్పు, మీరు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇలాంటి అంశాలలో కొంతమంది అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే అసలు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ దేనికి బైండ్ అయి ఉండాలంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు క్వాలిఫికేషన్స్ ఏందనేది సెలక్షన్ బోర్డే రిక్రూట్మెంట్ ఏజెన్సీనే చెప్పాలి, నోటిఫికేషన్లో చెప్పాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్పాలి, దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఒకవేళ ర్యాంకింగ్ ఎట్లా ఇస్తారనేది కూడా చెప్పాలి, దాన్ని కూడా ఫాలో కావాల్సిందే. క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, బీసీకి ఎన్ని, ఓసీకి ఎన్ని. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక తీర్పు వచ్చింది ఏంటంటే క్వాలిఫైడ్ వేకెన్సీస్ మీద ఒకరు పిటిషనర్ వెళ్తే దాన్ని కొట్టేయడం జరిగింది. క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని ఉండాలనేది రిక్రూట్మెంట్ ఏజెన్సీ నోటిఫికేషన్ చెప్తుంది, కానీ కోర్టులు ఇలాంటి వీటి మీద ఆదేశాలు ఇవ్వలేమని చెప్పేసి గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పినట్లుగా మనకు వార్తలు వచ్చినాయి. అదేవిధంగా సేఫ్టీ మెజర్స్ అంటే బయోమెట్రిక్ తీసుకోవడం, ఎగ్జామ్ కండక్ట్ చేయడము, ఏ విధంగా ట్రాన్స్పరెన్సీగా మేము పరీక్షను కండక్ట్ చేస్తామనే దాని మీద ఏవైతే నోటిఫికేషన్లు చెప్పారో ఖచ్చితంగా అవి రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు పాటించాలి. అయితే ఏది పాటించకుండా కోర్టు వాటిని కొట్టివేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇటీవలనే గ్రూప్ 1 కూడా చూసినాం కదా, గ్రూప్ 1లో బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి నోటిఫికేషన్లు చెప్పారు, బయోమెట్రిక్ తీసుకోలేదు, తర్వాత ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి అక్కడ హైకోర్టు మొత్తం గ్రూప్ 1 నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాము. ఇట్లా నోటిఫికేషన్లు ఇస్తున్నటువంటి ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ బైండ్ అయి ఉండాల్సింది అంటే అవసరం ఉంది. కొంతమంది మహిళా అభ్యర్థులు ఏమనుకుంటున్నారు ప్రశ్న అంటే, సార్ మాకు నోటిఫికేషన్లో మహిళా పోస్టులను వర్టికల్గా అమలు చేస్తామని, మాకు స్పెషల్గా మహిళలకు ఇన్ని పోస్టులు అన్ని పోస్టులు అని, ఎస్సీకి ఇన్ని, ఎస్టీకి ఇన్ని, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ మా కేటగిరీలలో ఇన్ని పోస్టులు చూపించారు. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ను అడ్డుగా పెట్టి మాకు జీఓఎంఎస్ నెంబర్ 3 జీఓఎంఎస్ నెంబర్ 35 ఇచ్చారు కదా, మరి ఆ పరిస్థితి ఎట్లా? నోటిఫికేషన్లు ఏది ఇస్తే గదే ఉండాలి కదంటే, నోటిఫికేషన్లు ఏది ఇస్తే అంటే అన్నిటికీ అది వర్తించదు. ఇది రిజర్వేషన్లు కానీ, రూల్స్ రెగ్యులేషన్స్ కానీ, ఈ రిజర్వేషన్లు కానీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్లే తీర్పులు, సుప్రీంకోర్టు ఆర్డర్సే ఉన్నాయి. అంటే ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి తీర్పులు ఏంటంటే నోటిఫికేషన్లో ఇచ్చే ముందే తప్పకుండా నోటిఫికేషన్ ఇస్తున్నటువంటి ఏజెన్సీ ప్రభుత్వం ఆ నిబంధనలను పొందుపరిచి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేయలేదనుకోండి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కానీ మధ్యలో కానీ రిక్రూట్మెంట్ అయిపోయినాక కూడా గౌరవ హైకోర్టులకు ఇన్వాల్వ్ అయ్యి దాని మీద ఆర్డర్స్ ఇచ్చే అవకాశము అధికారం ఉంది. అదేవిధంగా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ రూల్స్ను కానీ, ప్రభుత్వం చేస్తున్న చట్టాలను కానీ, ఈ గవర్నమెంట్ చేసిన గతంలో ఉన్న చట్టాలను కానీ, లేదా ఆల్రెడీ ఉన్నటువంటి హైకోర్టు తీర్పులను కానీ అతిక్రమించి కనుక నోటిఫికేషన్లు ఇచ్చినట్లయితే, ఆ నోటిఫికేషన్లో నిబంధనలు వేరుగా ఉన్నట్లయితే గౌరవ హైకోర్టులు ఇన్వాల్వ్ అయ్యి వాటి మీద ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ హారిజాంటల్ ఉమెన్ రిజర్వేషన్లో నోటిఫికేషన్లు ఇవ్వగానే అభ్యర్థులు ఛాలెంజ్ చేశారు. అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందే చేశారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం తప్పని పరిస్థితిలో జీఓఎంఎస్ నెంబర్ 3 మరియు 35 ఇస్తూ నియామకాలు చేపడతామని. ఇట్లా ఇక అనేక విషయాల మీద కూడా, ఇంకా సామాజిక అంశాల మీద కూడా నేను కొన్ని వీడియోలు చేస్తున్నాను. తప్పకుండా అభ్యర్థులు మిత్రులందరూ కూడా సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.